హలో అండి. వెల్కమ్ టు వైఘావి. ఇదొక ఫ్రాడ్ అలర్ట్ అండి. బయట ఎట్లాంటి స్కాములు జరుగుతున్నాయంటే, నిన్న మా వైఘావీస్‌లో 2 స్కాములు జరిగాయి మ్యామ్. ఫస్ట్‌ది ఓకే. బట్ సెకండ్‌ది వింటే మాత్రం నాకు నిజంగా నిన్న లిటరల్లీ కాళ్ళు, చేతులు వణికాయి మేడం. సో, ఇది అయితే అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ స్కామ్ వచ్చేసి వాళ్ళ స్క్రీన్ షాట్లు పెడతాను. మన దగ్గర ప్రొడక్ట్ మన వీడియోలు చూసి మనకి మెసేజ్ చేస్తారు. మన దగ్గరున్న ప్రొడక్ట్స్ గురించి ఎంక్వైరీ చేస్తారు. నార్మల్ కస్టమర్ ఎట్లా మాట్లాడతారో అట్లానే మాట్లాడి, మన పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటారండి. మన దగ్గర నుంచి స్కానర్ తీసుకుంటారు. అట్లాగే వాళ్ళు పేమెంట్ చేసినట్టు స్క్రీన్ షాట్ పెడతారు. ఆ స్క్రీన్ షాట్ గూడా మనము కనిపెట్టలేమండి. అంత క్లియర్‌గా అక్కడ వాళ్ళు ప్రతీదీ డీటెయిలింగ్ అనేది అట్లా ఉంటుంది. అంత క్లియర్‌గా వాళ్ళు స్క్రీన్ షాట్స్ అనేవి పెడుతున్నారు. సో, ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ప్రతి స్క్రీన్ షాట్‌ని కూడా అమౌంట్స్ అనేవి అకౌంట్‌లో పడుతున్నాయా? లేదా? అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి మేడం. చాలా అలర్ట్‌గా ఉండాలి. సో, నెక్స్ట్ స్కామ్ గురించి చెప్తాను మ్యామ్. ఇది నిజంగా నెక్స్ట్ లెవెలు. ఒక ఫేమస్ పేజ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. మౌని రాజశేఖర్ కలెక్షన్స్ అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ చేశారండి. చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్కానర్ తీసుకొని, మా దగ్గర నుంచి మా స్కానర్ తీసుకొని, వాళ్ళ స్కానర్ ప్లేస్‌లో మా స్కానర్ మార్ఫింగ్ చేశారు. చేసి వాళ్ళకి పంపించారండి. వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ కస్టమర్స్ అందరికీ వాళ్ళ గ్యాలరీలో డౌన్‌లోడ్ అయిపోయింది. ఏదైతే మార్ఫ్డ్ స్కానర్ ఉందో డౌన్‌లోడ్ అయిపోయి వాళ్ళ కస్టమర్స్ అందరికీ ఆ స్కానర్ పంపించేశారు. దానివల్ల వాళ్ళ పేమెంట్‌లన్నీ మాకొచ్చాయి. ఇది ఎందుకు చేశారో, డబ్బుల కోసం చేశారో, లేదంటే ఇంకెందుకు చేశారనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఆ మేడం నిన్న కాల్ చేశారు. ఇట్లాగ మా పేమెంట్స్ అన్నీ మీకు వచ్చేసి ఫస్ట్ మేము ఫ్రాడ్ చేస్తున్నామని అనుకున్నారు. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా మా నంబరు, మా నేము నిన్న ఒక ఆవిడ వీడియో పెట్టి వెంటనే డిలీట్ చేశారు కూడా తర్వాత మాతో మాట్లాడిన తర్వాత. సో, వాళ్ళకే అర్థమైందేంటంటే మేము జెన్యూన్‌గా చేస్తున్నామన్న విషయం వాళ్ళకే అర్థమయింది. మేము నిరూపించుకోగలిగాం కాబట్టి సరిపోయింది. సో, ఇక్కడ ఎట్లా ఉందంటే ఇది డబ్బుల కోసం చేస్తున్నారా? లేదంటే నా మీద బురద చల్లాలనో, లేదంటే కిందకి లాగాలని చేస్తున్నారో నిజంగా నాకైతే తెలీదు. బట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు చేసావు? అసలు నీకేంటి అవసరము? నా స్కానర్‌ని మార్క్ చేసి నా అకౌంట్‌లో అమౌంట్‌లు వేపిచ్చి నీకేంటి ఉపయోగం అనేది నా క్వెషన్. అండ్ ఇది ఇక్కడితో వదిలేస్తానని జెప్పేసి అస్సలనుకోకు. నేను చాలా తెలివైన వాళ్ళనే అని అనుకుంటున్నారేమో. బట్ నిజంగా కాదు. ఎందుకంటే నేనిది ఆల్రెడీ సైబర్ క్రైమ్‌లో టీమ్ వాళ్ళకి నేను కంప్లెయింట్ అయితే రైజ్ చేశాను సైబరాబాద్‌లో. సో, కాబట్టి ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్‌కయితే తీసుకెళ్తాను. ఇక్కడితో నేనైతే వదిలేనండి. ఎందుకంటే ఈరోజు ఆ పేజ్‌కయింది. రేపు పొద్దుట నా స్కానర్ వేరే పేజ్‌కిచ్చి అక్కడి నుంచి పేమెంట్‌లు నాకొచ్చి నాకెందుకు జెన్యూన్‌గా బిజినెస్ చేసుకుంటున్నానండి. ఏదో ఒక చిన్న రూమ్‌లో, ఒక చిన్న ఇంట్లో ఇట్లా చేసుకుంటే ఏంటి ఈ ప్రాబ్లమ్స్ అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. బట్ ఒక విషయం అయితే చెప్తున్నాను. మీరు ఎంత ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి 'బ్లఫ్ మాస్టర్‌లో'. మనం ఎంత మంచి ఈతగాళ్ళమైనా గాని మురికి నీటిలో ఎక్కువ సేపు ఈదలేమండి. సో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత